శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విఘ్నేశమిభాభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంతముమాపుత్రం నమామి గణనాయకం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌర్యే ద్వారక నిలయ జనార్దన ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము కావుము కృష్ణ. కృష్ణ కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనాననే. वायलिन को साउंड बढ़ाना थोड़ा, आवाज नहीं आ रहा है. सुने नहीं. हेलो 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 वायलिन అక్కడ వినిపిస్తుందండి. మీరు వాయించాలి, బయటికి వినిపిస్తుంది అంటే వినిపించకపోతే కష్టం. मॉनिटर में दे दो ना थोड़ा. हेलो हेलो కనికరమునను గను గణపతి నామన విబిను మునిను వేడద పాడద. కనికరమునను గను గణపతి నామన విబిను మునిను వేడద పాడద. కనికరమున వనజ భవ వనజ భవాద్యమర వినూత చరిత. వనజ భవాద్యమర వినూత చరిత. నిను నిత్యము కొనియాడదనాడద. నిను నిత్యము కొనియాడదనాడద. ఘనధురి తాట వీరవానల విఘ్న నీరద ప్రచండానిల. ఘనధురి తాట వీరవానల విఘ్న నీరద ప్రచండానిల. ప్రణుత భక్త పారిజాత గిరిజాతనయ గణరాధయాదయామయ. కనికరమునను గను గణపతి నామన విబిను మునిని వేడద పాడద. కనికరమున వినాయక వినాయక నను గన్న తల్లియో నల్వరాని. నను గన్న తల్లియో నల్వరాని. నా మాటలరించు మంజువాణి. నను గన్న తల్లియో నల్వరాని. నా మాటలరించు మంజువాణి. నను గన్న తల్లి
నల్వరాణి నిను కోనియాడెదనే నీలవేణి నిను కోనియాడెదనే నీలవేణి నీ కన్నా దిక్కెవ్వరే గంజపాణి నీ కన్నా దిక్కెవ్వరే గంజపాణి నన్ను గన్న తల్లియో నల్వరాణి నా మాటలరించు మంజువాణి నన్ను గన్న తల్లియో నల్వరాణి నే నమ్ముకొన్నాడనే జాలమేల వే నన్నుగా పాడవే మృదుశీల నే నమ్ముకొన్నాడనే జాలమేల వే నన్నుగా పాడవే మృదుశీల మానుగా నన్బంపు మా బమ్మయాల మానుగా నన్బెంపు మా బమ్మయాల శ్రీనారాయణ దాస జిహ్వాగ్రలోల శ్రీనారాయణ దాస జిహ్వాగ్రలోల నన్ను గన్న తల్లియో నల్వరాణి నా మాటలరించు మంజువాణి నన్ను గన్న తల్లియో నల్వరాణి యో నల్వరాణి యో నల్వరాణి స్మరవారం వారం చేతః స్మరణం కుమారం స్మరవారం వారం చేతః స్మరణం కుమారం స్మరవారం వారం స్మరవారం వారం చేతః స్మరణాంద కుమారం స్మరవారం వారం స్మరవారం వారం చేతః స్మరణాంద కుమారం స్మరవారం 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 వారం సభాయ నమః. విజ్ఞులు ప్రాజ్ఞులు రసజ్ఞులు కళాభిమానులు కళారాధకులు కళా పోషకులు విద్వన్మనులు పసముత్యం ఒకటి చాలు గసబూర్చిని చింపిరాళ్ళు గంపండేలా రసికుండొక్కడు చాలు రసహీనులు పదుగురేలా రాయిని బాచ అన్నారు. శోభిల్లు సప్తస్వరాన్ని త్యాగరాయ స్వామి వారు అన్నారు. సభ ఎప్పుడు శోభిల్లుతుందంటే ఆ సభలో ఉన్నవారందరూ కూడా ముత్యం లాంటి వారు, పగడం లాంటి వారు, రత్నం లాంటి వారు ఉన్నప్పుడు ఆ సభ శోభిల్లుతుందట. ముత్యం ఒకటున్నా, రత్నం ఒకటున్నా, పగడం ఒకటున్నా కూడా దాని విలువ దానిదే. అలాంటిది ఇక్కడ వజ్ర వైఢూర్యాలన్నీ రాసులుగా పోసి ఇక్కడ ఈ సభలో కూర్చుని ఉన్నారు విద్వన్మణులందరూ, మహానుభావులందరూ. మీ అందరూ ఉన్నప్పుడు ఈ సభ శోభిల్లకి ఏమవుతుంది చెప్పండి. ఈరోజు తెలుగు కళా సమితి వారు సంక్రాంతి అయిపోయింది, 3 రోజుల తర్వాత మనం 2 రోజుల తర్వాత శని ఆదివారాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే గట్స్ ఉండాలండి.
ఇంతమందిని ఒక చోట సమాయత్తం చేయడానికే వారికి ఎన్నో రకాల తలనొప్పులు ఉంటాయి. ఒకరు అదంటారు, ఒకరు ఇదంటారు, ఇది లాగుతారు, అట్లా లాగుతారు. అలాంటిది ఈ అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు వారు వీరంతా కలిసి మన తెలుగు ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి రావాలి, దశ దిశలా వ్యాపింప చేయాలి. హరి కథ, హరిని గురించి కీర్తించే కథ. పూర్వకాలంలో ఈ టీవీలు ఏం లేవండి. ఎలక్షన్స్ లో అప్పుడు కూడా ఉండేవి కదా, మున్సబులు, కరణాలు. ఆ సమయంలో నేను పుట్టుండను, మా తాతల కాలంలో అనుకోండి. ఆ సమయంలో ఈ టీవీ నేను లేవు, ఎన్టీవీ లేవు, ఈ టీవీ లేదు, మా టీవీ లేదు, ఏదీ లేదు. హరిదాసులే కేవలం వెళ్ళి వీరు చాలా మంచి పనులు చేశారు, వీరికి మనం ఎన్నుకోవాలి గ్రామ పెద్దగా, ఇలాంటివన్నీ ప్రచారకర్తలుగా ఉండేవారు. దీనికన్నా కూడా ఏం చేసేవారు, హరినామస్మరణని వ్యాప్తి చేసేవారు. నారద పరంపర మాది. నారద మహర్షి ఏం చేస్తాడు, నారాయణ నారాయణ అంటూ వస్తాడు కదా. నారదుడు, ధ్రువుడు, మార్కండేయుడు వీరంతా కూడా హరినామస్మరణ చేస్తూనే తరించారండి. కలవు స్మరణాన్ముక్తి అన్నారు. ఈనాడు కలిలో మానవులందరూ కూడా నామస్మరణ తప్ప అన్ని చేస్తున్నారు. కలవు కల్మష చిత్తానం పాప ద్రవ్యోపజీవనం విధి క్రియా విహీనానాం. మనం పలకరించుకోవడానికి ఇంటికి వెళ్ళి కూడా పలకరించవచ్చు, ఫోన్లో కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చినంతసేపు మనం కథ మీద మనసు లగ్నం చేస్తారని మాత్రం మనం చేస్తున్నాను. అందరికీ కూడా మీ ఫోన్లన్నీ కూడా కొంచెం దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. నాకు కాస్త ఏంటంటే గోవిందనామస్మరణ తప్ప ఇంకేం వినపడకూడదు కాసేపు. మీ అందరితో నేను చేయించడానికి ఇక్కడికి వచ్చాను. అంత దూరం నుంచి వచ్చింది గోవిందనామస్మరణ చేయడానికి, నన్ను తీసుకొచ్చింది కూడా గోవిందనామస్మరణ చేయించడానికి. నేను నా డ్యూటీ నేను చేయాలి. ఆ డ్యూటీ చేస్తే నాకు కొంత పుణ్యధనం వెనకాల మూట వేసుకుంటాను. మీతో పాటుగా నేను నామస్మరణ చేయడం వల్ల స్వామి కూడా మీకు కూడా చాలా వరకు మంచి పుణ్యాన్ని మీ ఖాతాలో వేస్తాడు. ఇదే నేను చేసేది. పట్టుబుట్టంబు గట్టి భగవాను ముందు ఒట్టు పెట్టి భగవాన్ నామస్మరణ వీలైనన్ని సార్లు చేస్తామని హరికి దాసులమైన మేము, హరిదాసులం, హరికి దాసులం, ఆ స్వామిని వేడుకుంటూ మీ అందరికీ నామస్మరణ చేయించడమే మా తక్షణ కర్తవ్యంగా. ఈ కథ ఆశాంతం విన్నవారికి మంచి జరగాలని, వారి మంచి వృద్ధి కలగాలి, వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేది మా హరిదాసులే. ఎందుకు అంటే ఇది భక్తి ప్రచారంలో భాగం, ధర్మ ప్రచారంలో భాగం. ఈ రోజులో కలిలో నామస్మరణ చేయకుండా ఏం చేస్తున్నాం, కలవు కల్మష చిత్తానం 17,28,000 సంవత్సరాల కృతయుగం. అప్పుడు అందరూ కూడా తపస్సుల చేత తరించారట. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. త్రేతాయుగంలో ఏం చేశారు, యజ్ఞ యాగాదులు చేసి తరించారు. 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం. అప్పుడంతా కూడా దాన ధర్మాల చేత తరించారు. 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. కలవు కల్మష చిత్తానం పాప ద్రవ్యోపజీవనం విధి క్రియా విహీనానం. వారన్నిటికీ అన్ని చేశారు, యజ్ఞ యాగాదులు చేశారు, దాన ధర్మాలు చేశారు, తపస్సులు చేశారు. కలిలో ఇవన్నీ చేయలేరు. మనం కలి పురుషుడు చేయనివాడు కాబట్టి చిన్నది, చాలా చిన్నది ఏమిటి, నామస్మరణతోనే మీరు తరిస్తారు అని మనకందరికి చాలా వెసులుబాటు ఇచ్చారు పెద్దలారా. ఏం చేయాలి మనం, కలిలో నిత్యం సన్నిహితో మృత్యు. ఎక్కడ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. యముడు మనకు టైం అయిందని కొంచెం ఈరోజు నేను అర్జెంట్ పనులు పెట్టుకున్నానండి, నేను వెళ్తానంటే యముడు ఏం ఆగడు, ఆయన వచ్చేస్తాడు టైంకి. ఆయన పంచువాలిటీ ముందు ఎవరు పనికిరారు. టింగ్ మన సినిమాలు చూసినట్టుగా ఇద్దరు వస్తారు ఆయన పక్కనే. అది మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు, కానీ చెప్పిన వాళ్ళు వినడమే. కాబట్టి ఆయన దగ్గర కూడా మన ఆ పంచువాలిటీ వచ్చేసే టైంకి మనం ఏం చేయాలంటే, హరిన మార్కండేయ చరిత్ర మీకు తెలుసు, శివన్ ఇలా పట్టుకున్న వాళ్ళకి పాశం కూడా పనిచేయలేదు. అలాగే హరినామస్మరణ ఎవరు చేస్తారో, ఎక్కడ వినపడుతుందో, ఎవరైతే అంటూ ఉంటారో హరి 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 నామస్మరణం ఏ రూపంలో అయినా, నారాయణ, కేశవ, గోవింద, మాధవ ఏ విధంగా చేసినప్పటికీ కూడా వెంటనే వారిని పెద్దదేదో అవ్వాల్సింది చిన్న చిన్న వాటితో తీస్తూ ఆయన మనం తరింపజేస్తాడు. కాబట్టి మనం అంతా చేయాల్సింది నామస్మరణ. ఈరోజు తెలుగు కళా సమితి వారు అధ్యక్షులు వారు, నిన్న నేను ఆంధ్ర మహాసభలో కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన కథాగానం చేశానండి. ఈరోజు పెద్దవారు అధ్యక్షులు వారు ఎదురుగా కూర్చుంటున్నారు. నారాయణ రెడ్డి గారు చూసారా, నారాయణ, మాధవ, గోవింద్ అనగా నారాయణ రెడ్డి గారు నన్ను ఇక్కడ తెలుగు కళా సమితికి పిలిపించారు. ఉపాధ్యక్షులు వారు ఇక వెంటనే
సుబ్రహ్మణ్యం గారి గురించి మర్చిపోవడం ఎట్లా అండి? ఇప్పుడు కథ చెప్పబోయేదే సుబ్రహ్మణ్య స్వామి కథ అయితే సుబ్రహ్మణ్య స్వామిని చెప్పబోతూ సుబ్రహ్మణ్యం గారిని ఎలా మర్చిపోతాం? వారు అద్భుతమైన భాషణం, బాగుంది, మంచి మృదు మధుర వచనంతో చక్కగా చెప్పారు. మా రాధిక మంగిపూడికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఆమె కానీ నన్ను ఈరోజు బొంబాయికి పరిచయం చేయకపోతే ఇంకొంతకాలం తర్వాత వచ్చేదాన్నేమో. తొందరగా తీసుకొచ్చింది మా తల్లి, నా స్నేహితురాలు. చాలా సంతోషం. మంచి కవయిత్రి, మంచి అవధానంలో వాటిలో కూడా పాల్గొంటుంటుంది. చాలా అరుదు ఆడవాళ్ళలో ఇలాంటి క్వాలిటీ. చాలా సంతోషం. విజయనగరంలో పుట్టడంలో అక్కడ కొన్ని కళలు వస్తాయి, అందులో ఆమెకు కూడా ఆ వాసన ఉంది, అబ్బింది. అయ్యా సంతోషం. ఇలా తెలుగు వాయిత అనురాగాలకి నేను ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను పొద్దున్నుంచి, అందుకే మాటలు కూడా తడబడుతున్నాను అయ్యా. అందువల్ల మీ అందరూ నన్ను ఎంతో చక్కగా చూసుకున్నారు. ఇంటికి వచ్చిన ఆడపడుచుని చూసినట్టుగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో. మేము తిన్నామా లేదా, అసలు వాళ్ళు పడుకున్నారో లేదా తిన్నారో తెలియదు, కానీ మాకైతే మాత్రం సమయం కానీ అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఒక పెద్ద అలవాటు ఏంటంటే గోవిందనామస్మరణ చెప్తే కథలోకి వెళ్ళలేనండి. గోవిందనామస్మరణ ముందు చేయాలి, చివరిలో చేయించాలి. ఇది నేను చేయబోయేది. ఎప్పుడు నేను చెప్పినా మీరు గోవిందనామస్మరణ చేయిస్తూ ఉండాలి. సరేనా? ఈ రోజు మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయండి. మా శివారెడ్డి తమ్ముడు కాసేపట్లో వస్తున్నాడు. మా తమ్ముడితో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం మేము. అద్భుతమైన కళాకారుడు. తనని మనం కలవాలి, నా హరికథ వినాలి, తర్వాత అవార్డులు తీసుకోవాలి, తర్వాత మంచి మృష్టాన్న భోజనం, విందు భోజనం చేయాలి. ఇంటికి వెళ్ళి నిద్రపోతే తెల్లవారు లెగిస్తే రేపు స్కూల్స్ ఆఫీసులు కామనే. అందుకే ఈ కాసేపైన అన్ని విడిచిపెట్టి భగవన్నామస్మరణలో గడపండి పెద్దలారా. నాకు సహకార వాయిద్యాలుగా సాయిబాబా గారు వైలెన్ పైన, అలాగే మృదంగం పై నటరాజ్ గారు వేయించేశారు హైదరాబాద్ నుంచి. వారికి కూడా సాదర స్వాగతం తెలుపుతూ తెలుగు కళా సమితి వారికి, మొత్తం క్రూ అంతరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు సదవకాశాన్ని ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకుంటానని తెలియజేసుకుంటూ, అందరికీ ఒక్కసారి గోవింద నామస్మరణ చేద్దాం పెద్దలారా. పాండవ వరదయని పాడరే, అండజువాహను కొనియాడరే, పాండవ వరదయని పాడరే, అండజువాహను కొనియాడరే, కొండల రాయుని చేరరే, కొండల రాయుని చేరరే, దండిగ మాధవు తలచరే జనులు. గోవింద హరి గోవింద. చేతిలో ఉన్నవన్నీ పడేయకండి, తాగేవాళ్ళు పక్కన పెట్టి నీట్గా ఒకసారి గోవిందనామస్మరణ చేయండి. అన్ని పడేస్తే మళ్ళీ పాడైపోతాయి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోర గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, పరమ పురుషయని పలుకరే, సిరివనయనూచును చెలగరే జనులు. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద గోవింద. గోవింద గోవింద గోవింద. జై బోలో రాజా రామచంద్ర ప్రభు की, सीतामाई की, लक्ष्मण स्वामी की, जय बोलो धीर वीर सूर पवन सुत हनुमान की, नमः पार्वती पदये हर हर महादेव शंभो शंकर. అయ్యా భగవంతుడి దగ్గర నుంచి 4 టెలిగ్రాములు ఒక ఫ్యాక్స్ వస్తుందండి. ఇది ఒకటి మాత్రం ఎందుకు చెప్తానంటే, కొంచెం తక్కువగా చేశారు గోవిందనామస్మరణ. నాకు కొంచెం ఊపు ఎక్కువ రావాలంటే గోవిందనామస్మరణ తర్వాత చేపిస్తా అనుకోండి. 4 టెలిగ్రాములు ఏమిటి? ఫస్ట్ టెలిగ్రామ్, జుట్టు తెల్లబడుతుందండి,
చక్కగా నల్లగా ఉన్న జుట్టు తెల్లబడుతుందండి. మన రంగులేసి మేనేజ్ చేసినా తెల్లబడుతుంది. అయ్యా, జుట్టు నల్లగా ఉన్నప్పుడు నల్ల పనులు చాలా చేసావు, ఇప్పటికైనా కాస్త మంచి పనులు చేయనాయనా అని ఒక సంకేతం అట, భగవంతుడు పంపే సంకేతం. రెండవది, కళ్ళకి జోడొస్తుందండి. రెండు కళ్ళు సవ్యంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మని చూడలేదు కదా మనం, కాబట్టి 4 కళ్ళు ఇస్తున్నాను, కాబట్టి చూడవయ్యా కాస్త శ్రీమన్నారాయణని చూడు అని అది ఇంకొక సంకేతం. మూడవది, ఏదో అన్నారు, ఏమిటి ఆహా అలాగూ ఇల్లు చదువుతాడండి. అప్పుడు మొదలు పెడతాడు ఆయన మళ్ళీ. చెవులు చక్కగా ఉన్నప్పుడు నామస్మరణ వినమంటే వినలేదే, ఇప్పటికైనా ఆ ఈరింగ్ ఏడదో పెట్టుకొని కాస్త ఆ స్వామి నామస్మరణ విను. తెలుగు కళా సమితిలో హరికథ అవుతోంది, వెళ్ళి విను, నామస్మరణ చేయి అని ఇంకో సంకేతం. అయ్యా, ఇక 4వది, కాస్త వంగిపోయి ఉంటాడు ఆయన. ఎవరమైనా అంతే కదండి, ఎంత అందమైనా సరే కరిగిపోవాల్సిందే. ఒక రోజుకి ఏం ఉండదు, అంత ఆయన ఆ ప్లేస్ లోకి వెళ్తాం మనందరం. ఇంతే ప్లేస్, ఇంత అందంగా ఉన్న, ఇన్ని డబ్బు సంపాదించిన, ఇన్ని కార్లు ఏమి తీసుకెళ్లేదు లేదు. ఏం తీసుకెళ్తాం? పుణ్యధనాన్ని తీసుకెళ్తాం. మన వెనక దాచుకునేది ఏమిటి? పుణ్యధనం. ఇదే మన మూలధనం. కాబట్టి ఆయనకు వస్తే ఉంగిపోతాడు, కర్ర పట్టుకుంటాడు, పక్కనే ఒక ఎంత తప్పిన మనవడో పక్కన ఉంటారు, వాళ్ళు ఊత పెట్టుకున్నారే ఆగురోయ్ అనుకుంటూ వెళ్తుంటాడు. అయ్యా, నిటారుగా నిలబడి చక్కగా స్వామిని చూడవయ్యా అంటే ఏ రోజు చూడలేదే, 4 రోజులు 4 అడుగులు కూడా వేసి ఆ గుడి దాకా వెళ్ళలేదే నువ్వు, కాళ్లతో కాసింటి నడవలేదే నువ్వు. ఈ రోజు నీకు ఊతకర్ర ఇచ్చాను, పక్కన ఇంకొకరిని తోడిచ్చాను, ఎప్పటికైనా మెల్లగా నడుచుకుంటా కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళి స్వామిని దర్శించుకొని రా అని సంకేతం. 5వది ఫ్యాక్స్ వస్తుందండి. ఆ ఫ్యాక్స్ ఏంటో తెలుసా? హీ ఆర్ షీ ఈజ్ నో మోర్. అప్పుడు మీరు నామస్మరణ చేద్దామన్నా వినేవాళ్ళు తెలిసేది ఏముండదు, ఆయనకే వినిపిస్తుందంట. కాబట్టి రాకముందే అంతవరకు మన జీవన ప్రమాణంలో మనం చేయవలసిన పనులన్నీ చేయాల్సింది ఏంటిది? గోవింద నామస్మరణ. ఒక్కసారి గట్టిగా జై బోలో రాజా రామచంద్ర ప్రభుకి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, జై బోలో ధీర వీర శూర పవన సుత హనుమానికి, జై కొట్టకుండా ఊరుకున్న వాళ్ళకి. ఇదే గట్టిగా చెప్తారు, నాకు తెలుసు, కావాలని చెప్పిస్తాను నేను. సరే, ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. చాలా తక్కువ సమయం ఉంది, చాలా పెద్ద కథ. కొట్టే తెచ్చేలా కట్ చేస్తున్నా కూడా కష్టం అవుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, స్పీడ్గా లాగించేద్దాం. అయ్యా, నేడు నేను గానం చేయబోయే కథ రాజరాజు వల్లి సుబ్రహ్మణ్య స్వాముల కళ్యాణ వృత్తాంతం. ఇది మీరు ఎక్కడ విని ఉండరు. దీనినే రుద్రాక్ష తులాభారం అంటారు. ఇది శివకేశవులకు భేదం లేదని తెలియచెప్పే కథ పెద్దలారా. ఈ కథను నాకు ఉపదేశించిన గురువర్యులు బ్రహ్మశ్రీ సామవేదం కోటేశ్వరరావు భాగవతారు వారికి పాదపద్మలకు కీర్తిశేషులు వారికి నమస్కరించుకుంటూ, అలాగే ఈ ఉపాధినిచ్చిన నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కీర్తిశేషులు పడాల రామదాసు గారు, మా అమ్మగారు ఎదురుగా ఇక్కడ కూర్చుని ఉన్నారు, విజయలక్ష్మి అమ్మగారికి నమస్కరించుకుంటూ, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి వారు నేర్పించుకుంటే ఈరోజు కథాగానం చేసేదాన్ని కాను. అమ్మే నాకు తొలుగురువు, నాన్నగారే తొలుగురువు. వారిద్దరికీ ఈ జన్మ ఇచ్చినందుకు, ఈ జన్మని సార్థకం చేసుకునే విధంగా నన్ను తీర్చిదిద్దే విధంగా తీర్చిదిద్దినందుకు వారికి నమస్కరించుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన లలిత కళా సమితి, తెలుగు కళా సమితి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొత్తం 50 మంది సిబ్బందికి ఒకే నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియవు కాబట్టి. దయచేసి కొంతమంది పేర్లే తెలుసు, అన్యదా భావించవద్దని మనవి. ఈ కథను ఆశాంతం విని నన్ను ఆశీర్వదించండి. తప్పులన్నీ కూడా నావి, ఒప్పులు మాత్రం మా తల్లిదండ్రులకి, మా గురువులకి ఇవ్వండి. ఇక నేను కథకి ఉపక్రమిస్తున్నాను. ఈ కథ వృత్తాంతం ఏమిటి? లక్ష్మీనారాయణ పుత్రికైన అమృతవల్లికి పార్వతీ పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామికి జరిగిన కళ్యాణ వృత్తాంతమే ఈ వల్లి కళ్యాణం. ఎలా జరిపించారో కళ్యాణం చూద్దాం. దేవసేనాధిపతి ప్రేమించిన శ్రీవల్లి కళ్యాణ చరిత్రము శ్రీత జనానంద భాగ్యదాయకము శ్రీవల్లి. ఈరోజు మా ప్రక్క వైద్యాలకు అవకాశం లేదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి వెంటనే కట్ చేసేస్తా ఉంటాం, తప్పదు. ఒకనాడు నారద మహర్షి భగవన్నామం చేస్తే ఇలా బయలుదేరాడండి.
నారాయణతే నమో నమో. నారదుడు ఎప్పుడు నారాయణ నామస్మరణ చేస్తూనే వెళ్తాడు కదా మహానుభావుడు. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. మురహర నగధర ముకుంద మానవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన. పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నమో. నరమృగ శరీర నమో నమో. నారాయణతే భలే భలే. నారాయణతే నమో 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 నమో. ఇలా గానం చేసుకుంటూ నారద మహర్షి మార్గ మధ్యంలో తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. పద్యప్రియులు చాలా మంది ఉంటారు. ఏలను ఆహా ఏలను కొన్ని నాలుగా. పద్యం ఆవకాయి అవధానం హరికథ ఇవన్నీ తెలుగువారి సొత్తు. అంతేనా? ఆంధ్రమాత గోంగూర గురించి ఎలా మాట్లాడతారు అందరూ? ఆవకాయ ఉండాల్సిందే, గోంగూర ఉండాల్సిందే, పద్యం వినాల్సిందే, అవధానం కూడా తిలకించాల్సిందే. ఏలను కొన్ని నాలుగా లభ్యంపదు చక్కని పోరు సంధి వాక్యాలతో ఇట్లు కాలహరణం బగుచుండెను. ఒకరే ఒకరే కాలును దువ్వరైరి మునగాండ్రు ప్రయత్నము చేసి చేసి ప్రాణాలకు వేసాటై ఔరా. శాంతి నొందును. చాలా కాలంగా చక్కని కలహ భోజనం సంప్రాప్తించలేదు కదా. ఒకవేళ నేను కల్పించినప్పటికీ ఏవో సంధి వాక్యాలతో చల్లబడుతున్నది గాని ద్వంద్వ యుద్ధానికి తారసిలను మొనగాడు ఒక్కరూ లేరు కదా ఈ జగాన. నేను జగడాల మారివాడనని జగమంతా నిందిస్తారు. కానీ నా కలహము భక్తులకు పతివ్రతలకు ఎంతో మేలు చూస్తుంది కదా. అలనాడు మాతృగర్భంలోనున్న ప్రహ్లాద కుమారులకు మాధవ మంత్రోపదేశం చేసి తండ్రితో తగవు కల్పించి భగవంతుని ప్రేమకు పాత్రుని చేసింది నా ప్రయత్నమే కదా. మహాపతివ్రతమని విర్రవిగుచున్న పార్వతీ లక్ష్మీ సరస్వతులకు గర్వభంగం గావించి అనసూయాదేవి మహిమ అన్ని లోకాలకు వెల్లడి చేసింది కూడా నేనే కదా. కృష్ణుడు నాకు విధేయుడిని సపత్నులతో సాధించుచున్న గర్వంతో సాధించుచున్న ఆ సత్యభామాదేవి వలన కృష్ణుడు భక్తజన విధుడని రుజువు చేసి రుక్మిణీదేవికి అగ్రస్థానం ఇప్పించింది కూడా నేనే కదా. దుర్మార్గులైన రాక్షస సంహారాలన్నీ కూడా నా కలహాలనే కదా జరిగాయి. నా చుట్టాల ఎక్కకపోతే నాటకానికి రక్తే లేదు. ప్రస్తుత కర్తవ్యం సర్వ పాపహారము నిఖిల భయధ్వంసకము హృదయ తాప నివారణము శాశ్వత మోక్ష లక్ష్మీసముపలబ్ధ సాధకమైన ఆ లక్ష్మీనారాయణల దర్శనం అవశ్య కర్తవ్యం అని కనుమూసి తెరిచి లోపల వైకుంఠ నగరానికి చేరాడు నారద మహర్షి. ఆ సమయానికి శ్రీమన్నారాయణమూర్తి భద్ర సింహాసనాసీనుడే ఉన్నాడు. వామ భాగంలో వయ్యారంగా కూర్చునింది లక్ష్మీదేవి. చారుదేవ్య మణిమయ పీఠంబున సరసి రుహలోచనోడు చారుదివ్య మణిమయ పీఠ
ఇల్లాలు లక్ష్మితో శ్రుత జనార్దే హరను. ఆ సమయానికే శ్రీమన్నారాయణమూర్తి భద్ర సింహాసనాసీనుడై ఉంటే వామభాగంలో వయ్యారంగా కూర్చుంది లక్ష్మీదేవి. పూర్వం తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడండి. వాడి ఆగడాలు అంతా ఇంత కాదు. వాడు ఏం చేసేవాడయ్యా అందరికీ తెలిసిందే. మునిపత్నులను చెరపట్టేవాడు, పెద్ద పెద్ద పాత్రలతో యజ్ఞ యాగాదుల్లో రక్త మాంసాలు వేసేవాడు, మునులందరినీ కూడా చావ కొట్టేవాడు. ఒక రకమైన యాగి కాదు, మామూలుగా కాదు. వాడు చేసిన ఆగడాలు భరించలేక సారసోద్భవ సృష్టి వైభవ సమయం ఇదే దేవాది దేవ బ్రోవా అని పాడుతూ ఉన్నారట. చీరకి బట్టకి జాడింపు, మధ్యలకు వాయింపు, కూరకు తాలింపు, హరిదాసుడు చదివింపు అన్నారు. ఎందుకంటే ఎవరు ఎంత ఎంత ఎత్తు ఎదిగినా ఇది సంప్రదాయం. రూపాయి అయినా 10,000 10 రూపాయలైనా కృష్ణార్పణం రామార్పణంగా తీసుకోవాలి. ఇది సంప్రదాయం. కాబట్టి నేను తీసుకోకపోవడం లేదు, ఎందుకంటే నేను గుడి కట్టాలి కదా, నాకు చాలా అవసరం ఉంది. కాబట్టి శ్రీ కొటికిలపూడి కూర్మనాథన్ గారు వారి జయంతి సందర్భంగా వారి కుమార్తె రాధికా మంగిపూడి మా మాస్టర్ వారి తండ్రి గారు వారి జయంతి ఈరోజు నిజంగా అంటే మనం ఎప్పుడైతే రామనామం వింటామో ఆ రోజే సుదినం. అలాంటి మంచి రోజే మహానుభావులు కూడా పుడతారు. ఈ రోజు కూడా అలానే వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామి ఆయన మా మాస్టర్ జయంతి రావటం, వారి కుమార్తె నన్ను ఆశీర్వదిస్తూ 1000 రూపాయలు రామార్పణంగా అందించారు. వారిని ఆ స్వామి ఎల్లవేళలా భోగభాగ్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాల్సిందిగా ఆ పితృదేవతల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మన పితృదేవతలు ఎప్పుడు సంతుష్టులు చేయాలి. ఈరోజు అమావాస్య, మౌని అమావాస్య. ఈరోజు మీకు వీలైతే ఎక్కడైనా ఆవుకైనా లేకపోతే ఎవరికైనా సరే ఒక స్వయం పాకం ఇవ్వగలిగితే ఇవ్వండి, మీ పితృదేవతల పేరు మీద. ఇది మాత్రం క్రమం తప్పకండి. అమావాస్యకి కంపల్సరిగా తెలిసిన వారు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదో మనం ఏం తింటామో అదే ఒక పళ్ళెంలో పెట్టి స్వయం పాకం ఇవ్వండి. లేదా ఒక 500 రూపాయలు ఎవరికైనా గుళ్ళో భోజనాలు పెట్టించండి. పితృదేవతల తాలూకా ఆశీస్సులు మనకు చాలా పనికి వస్తాయి. ఇది ఖచ్చితంగా మీరు అందరూ చేయాల్సిన సమయం. ఎందుకంటే ఈ రోజు వీలుంటే అరటి పళ్ళను ఆవుకు పెట్టండి, వారి పేరు చెప్పి ఆ పని మాత్రం చేయండి అమ్మా. ఈసారి నుంచి ఈరోజు చాలా మంచి రోజు. ఈ రోజు నాకు అక్షయమే వారికి ఇది తిరిగి వారికి చేరాలని కోరుకుంటూ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా ఇక లక్ష్మీదేవి తారకాసురుడు అనే రాక్షసుని తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళి కోరుకుంటే ఇక కుమారస్వామి వల్ల తారకాసుర సంహారం జరిగింది. ఇదంతా పెద్ద కథ. మళ్ళీ అది ఇంకొక కథ చెప్పాలి అంటే ఇంకో రోజు కథ పెట్టించుకోవచ్చు. అది కాదు. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళాలంటే కట్టాలి, కొట్టి తెచ్చే అంటే కట్టి కొట్టి తెచ్చే మా భాష. సరే, తారకాసుర సంహారం జరిగిన తర్వాత సమస్త లోకాలకు శాంతి కలిగిందండి. వాడు చచ్చాడు కాబట్టి అన్ని లోకాలు ఆనందంగా ఉన్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువుకు ఆనంద భాష్పాలు రాలేట. ఆ ఆనంద భాష్పాల నుంచి అద్వితీయమైన అందచందాలు కలిగిన పాపాయి ఆవిర్భవించింది. ఆమెకి అమృతవల్లి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు లక్ష్మీనారాయణ. ఆ సమయంలో అమ్మా నాన్న ప్రక్కన ఆసీనురాలే ఉంది. కన్నులు పండువైన యవ్వన సౌభాగ్యంతో కళకళలాడుతూ ఉందట వల్లి కుమారి. సకల విద్య పారంగుతురాలై చక్కగా అన్ని నేర్చుకుని అన్ని చక్కగా అమ్మా నాన్న ఎలా నేర్పించారు వారికి.
కళ్యాణి రాగాన్ని ఎందుకు ఎంచుకుంటానంటే మా నాన్నగారు నాకు ఆ పేరు పెట్టారు. కళ్యాణి రాగం ఆయనకి ఇష్టం. ఆ రాగంలోనే నా పేరు పెట్టారు. నాకు ఇష్టమైన రాగం కూడా, అందుకే ఆ రాగాన్ని నేను ఇష్టంగా పాడుతూ ఉంటాను. ఇది కూడా కళ్యాణి రాగంలో ఉంది, కళ్యాణి వర్ణం. అయ్యా ఇక సంగీత సాహిత్యాలతో తాం ది తాం తై తై తాం ది తాం తై తై తాం ది తాం తై తాం ది తాం తాం తై తై ఇలా అనేక విధాలుగా వారు సంగీత నృత్యాల్లో ఆమెను శిక్షణ ఇచ్చారు. కన్నుల పండువైన యవ్వన సౌభాగ్యంతో కళకళలాడుతూ ఉందట మా వల్లి కుమారి. ఆ సమయంలో అమ్మా నాన్న ప్రక్కన ఆశీనురాలే ఉంది. ఇక్కడ ఇష్టాగోష్ఠి జరుగుతోంది. ఎక్కడ? వైకుంఠంలో. లక్ష్మీదేవి అంటుందట, తన భాగ్య గర్వాధికారాన్ని ప్రకటిస్తుంది. ఏ విధంగానో చూడండి. నాథా, ఈ కథ చాలా బాగుంటుందండి, కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొంచెం అంటే వెళ్ళారనుకోండి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా అనుకుంటారు. బాగుంటుంది కదా, మీరు ఎక్కడ విని ఉండరేమో నాకు తెలిసి. సరే సరే నాథ, జీవుల జీవనోపాధికి ఆధారమైన ఐశ్వర్యమే కదా. అంతే కదండి. డబ్బులు లేకపోతే ఎవరైనా ఏ పనైనా చేయగలరా? ముందు ముఖ్యమైనది ధనం మూలం ఎదురు జగత్. అంతే కదా నాథ, జీవుల జీవనోపాధికి ఆధారమైనది ఐశ్వర్యమే కదా. అటువంటి సౌభాగ్యాలు ప్రసాదించే దేవతను నేనే కదా. నా దయ పొందని వారు తినతిండి లేక కట్టబట్టలేక అష్ట కష్టాలతో అల్లాడవలసిందే కదా నాథ. జగములన్నిటి నేనేది అభోగులో పాడారని ఇంత అద్భుతంగా. జగములన్నిటికి నేనేది జల జలోచన ధనమే జగతికి మూలము. జగములన్నిటికి నేనేది జల జలోచన ధనమే జగతికి మూలము. జగములన్నిటికి నాథ, ప్రాణికోటి నాపై భ్రాంతి లేని బహరు బ్రహ్మ సృష్టిలోన పరికింపలేరు. అనుదినము నన్ను లక్ష్మీ ముక్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకుర శ్రీమన్మంధకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా. అనుదినం నన్ను స్మరణ చేయకున్న అష్టకశమూల పాలయన సింధురుగద. అష్టకశమూల పాలయన సింధురుగద. జగములన్నిటికి నేనేది జల జలోచన ధనమే జగతికి మూలము. జగములన్నిటికి నాథ, జీవుల జీవనోపాధికి ఆధారమైన ఐశ్వర్యమే కదా. అటువంటి సౌభాగ్యాలు ప్రసాదించే దేవతలు నేనే కదా. నా దయ పొందని వారు తిండి లేక కట్టబట్టలేక అష్ట కష్టములతో అల్లాడవలసిందే కదా నాథ. నా కటాక్ష వీక్షణమే లేకపోతే ఈ ప్రపంచ వ్యాపారమే పాడు కదా అని భాగ్యలక్ష్మి తన భాగ్య గర్వాధికారాన్ని ప్రాణేశ్వరుడు ప్రకటించిందండి. ఇదే కథకి మూలం. మహాలక్ష్మి గర్వోక్తులు విన్న మాధవుడు మనసులో నవ్వుకొని గర్వశాంతి సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాడు. ఆ సమయానికి ఏం చేశాడు? నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ వచ్చాడండి. సమయానికి వస్తాడు కదా. వచ్చాడు లక్ష్మీనారాయణకు అభివాదం చేశాడు. మాధవుడు మనవుని మర్యాద చేశాడు. ఇక కుశల ప్రశ్నలు అయ్యాయి. భోజనాలన్నీ చక్కగా పెట్టి మృష్టాన్న భోజనం పెట్టిన తర్వాత ఏమన్నారదా? ఇలా త్రిలోక సంచారు కదా, మా వైకుంఠం వైపు ఎందుకు ఇట్లా మళ్ళింది అన్నారు. అంతా కుశలమేనా అన్నారు. స్వామి, మీ దర్శనార్థమే వచ్చాను, ఇంకే కలహ భోజనం లేదు, ఇందులో మంచి భోజనం చేసి వెళ్దామని వచ్చాను. తెలుగు కళా సమితి వారు ఈరోజు మంచి భోజనం పెట్టారు. ఆ భోజనం కూడా మీరు అందరూ చేసి వెళ్ళాలి.
వెళ్ళాలి. అయ్యా నేను కూడా చేస్తాను మీతో పాటు కలిసి. అంతవరకు మీరు ఉండకపోతే మాత్రం కాస్త బాధపడతాం. ఉంటారు, ఎందుకుండరు? ఈ రోజు ఆదివారం, మనందరికీ శుభవారం. చక్కగా ఈరోజు మౌని అమావాస్య. ఇంతమంది కలిసి అందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు అన్నారు? ఒక చోట ఇంతమంది మంచి మనసులు అందరూ కలిసిన రోజే శుభదినం. ఇంత మంచి రోజు, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంక్రాంతి సంబురాల్లో హరికథాగానం ఏర్పాటు చేయాలని సదుద్దేశం కలిగినందుకు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి, తెలుగు కళా సమితి వారికి. ఇక సరే సరే ఏమిటి సంగతి? అంతా బానే ఉందన్నావు కదా. ఇదిగో ఆ అమ్మాయి చూసావు కదా, మా అమ్మాయి వల్లి కుమారి. ఈ అమ్మాయి యుక్త వయసు వచ్చింది నారదా. సరైన మంచి వరుడు ఉంటే కాస్త చెప్పొచ్చు కదా, నీ ఏలుకున ఎవరైనా ఉన్నారేమో, లోక సంచారి కదా, మంచి వరుడు చెప్పు అన్నారు. ఆ మాట ఎప్పుడైతే నారాయణ స్వామి అన్నారు, నారాయణుడు ఎప్పుడైతే అలా అన్నారో వెంటనే ఆ ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవి, నారదా నీవు చెప్పబోయే వరుడు సకల సౌభాగ్య సంపన్నుడుగా ఉండాలి కానీ అన్న వస్త్రాలకు లేని అభాగ్యుని చెప్పే విషయమా అన్నారు. అంటే ఆయన ఇంకా నోట్లోంచి ఏం చెప్తాడో కూడా రాకముందే ఏమి చెప్పేశారు, అన్న వస్త్రాలకు లేని వాడిని చెప్పకు అని. మంచి యోగ్యుడైన వరుడు కావాలని మాధవుడు కోరాడు. ఐశ్వర్యవంతుడు కావాలని అవ్వ కోరిందండి. ఆడబిడ్డల్ని కన్నవారు అందరికి ఇది సహజమే, అంతేనా? ఇప్పుడు మా రాధిక ఉంది, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కదా. ఇలా అంటే లేదు, సమయం వస్తే అన్ని అవుతాయి. సరే అందుకే ఒక మహాకవి ఏమన్నారో చూద్దామా? కన్యావరయతే రూపం, కన్యావరయతే రూపం, మాతా విత్తం పితా శ్రుతం, బాంధవా కులమిచ్చంతి మృష్ణాన్నమితరే జనాః. కన్యావరయతే రూపం, కన్య ఏం కోరుకుంటుందండి? నాకు రాబోయే అబ్బాయి మంచి ఈడు జోడుగా నాకు చక్కవాడైతే బాగుంటుందని కన్య కోరుకుంటుందట. మాతా విత్తం, తల్లి ఏం కోరుకుంటుందయ్యా? మాకు రాబోయే అల్లుడు చాలా అందగాడితో పాటుగా బాగా డబ్బున్నవాడైతే, మా అమ్మాయి అడగానే పట్టు చీరలు, మంచి మంచి బంగారు నగలు నక్లీసులు అన్ని కొంటాడు కదా, కాబట్టి డబ్బున్నవాడు కావాలని తల్లి కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఇలాగే కోరుకుంటారు, ఇంక్లూడింగ్ మా అమ్మతో సహా అలాగే కోరుకుంటారు. పితాశ్రితం, తండ్రి ఏం కోరుకుంటాడు? ఏమండి మీ అల్లుడు ఏం చేస్తున్నారు? అయ్యా మా అల్లుడు కలెక్టర్ అండి, మా అల్లుడు ఇంజనీర్ అండి, మా అల్లుడు మంచి బిజినెస్ మ్యాన్ అండి. ఇలా చూస్తారట. అంటే హోదా అంతస్తు కావాలి, బయట సమాజంలో పేరు ప్రఖ్యాతలతో ఉన్నవారు కావాలని కోరుకుంటారు అల్లుడు. అది తండ్రి కోరుకుంటాడు, ఆయన తలెత్తుకునేలా ఉండాలి నా అల్లుడు అని. బాంధవా కులమిచ్చంతి, బంధువులు ఏం కోరుకుంటారండి? వీరు ఏ శాఖ వారు, ఏ పేట వారు, ఏ కులం నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడ, అసలు వీళ్ళు పుట్టుపూర్వత్రాలు ఎక్కడ, వీళ్ళ తండ్రులు ఎక్కడ, వీళ్ళ తాతలు ఎక్కడ, ఇవన్నీ అడుగుతారు బంధువులందరూ. ఇవి కంపల్సరీ మనకు లేకపోయినా వాళ్ళకి కావాలి. ఏమండి ఏదో ఒక మాట అనడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మన బంధువులందరూ మనకు తెలిసిందే. మృష్ణాన్న మిత్రే జన అంటే ఏంటంటే సంక్రాంతి సంబరాలు అన్నారు. సంక్రాంతి సంబరాల్లో చక్కగా అన్ని ఆటపాటలు పెట్టి గంగిరెద్దులు తీసుకొచ్చి చక్కగా డూడు బస్సులను ఆటలు ఆడించి మనకు ముగ్గులు పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చి మనందరికి పట్టు చీరలు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఈ తెలుగు కళా సమితి వారు అనుకుంటే ఈ కరాటే కళ్యాణి తీసుకొచ్చి హరికథ పెట్టారండి. ఈ కరాటే కళ్యాణి వచ్చి ఏదో పాటలు పాడుతుంది అనుకుంటే హరికథ చెప్తుంది. ఇవిడ ఎంతసేపు నామస్మరణ చేయమంటుంది. మృష్టాన్న భోజనం పెట్టారు అక్కడ, మంచి బూర్లు, బొబ్బట్టు, గార్లు, వడలు, పాయసాలు అన్ని పెట్టారు. అవి తిందామంటే ఇవిడ హరికథ ఆపదు. ఎలా అండి? అలా ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగానే అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా మంచి భోజన ప్రియులు వచ్చి భోజనం బాగా, పెళ్లి భోజనం బాగా చేసి బాగుందని చెప్పి 4 అక్షంతలు వేసి సుఖంగా ఉండండి పిల్ల పాపలతో దీవించి వెళ్తారు. అది మృష్ణాన్న మిత్రే జనాః. కాబట్టి ఇలా కన్య కోరుకుంటుంది. ఇది ఆడబిడ్డల్ని కన్నవారందరికీ సహజమే మహాజనులారా. వెంటనే నారద మహర్షి ఏం చెప్తున్నాడు విందామా? స్వామి వల్లికి తగిన వరుణ్ణి చెప్తా వినండి స్వామి. పాలాక్షుని వంటి ప్రతాపము, కేసుని వంటి కీర్తి, బ్రహ్మదేవుని వంటి అనుల్లంఘ్య శాసనము, మన్మథుని వంటి మనోహరాకారము, భానుని వంటి ప్రకాశమానము, పరశురాముని వంటి పట్టుదల కలిగి ముక్కోటి దేవ సైన్యాలకు మునగాడై మహేశ్వరుడి ఇంట మాణిక్యమై వెలుగొందుతున్న కుమారస్వామి సంగతి దేవరవారికి తెలిసినట్టుగా లేదు. ఇందులో ఇంకొక విశేషం ఉంది స్వామి. పార్వతీదేవి అనేక మార్లు ఈ భూభార సంరక్షణ
రక్షణార్థమై శ్రీ మహావిష్ణువుకు సహోదరిగా అవతరించింది కదా. ఆ వరుసనే పార్వతికి నారాయణి వైష్ణవి పేర్లు కూడా కలిగాయి. అందువల్ల మేనల్లుండగా మళ్ళీ అల్లుడు అంటారు ఏమిటండి, ఆలోచించండి అని ఈయన వెళ్ళిపోయాడు అక్కడ. ఇక్కడ నారద ఉపన్యాసం విన్న అమృతవల్లి మనసులో ఆహా ఇతడే తగిన భర్త అని మనసులో నిర్ణయించుకుంది. అమ్మాయి మనసులో పడిపోయింది. మహావిష్ణువు కూడా ఆనందించారు. మంచి మేనలు ఉండగా ఉంది నిజమే కదా అని ఈయన కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ఒక్కరికి ఇష్టం లేదు. ఆవిడెవరండి అని ముక్కు తిప్పి మూతి పిడిచింది అమ్మగారి అయిష్టాన్ని మన కలహప్రియుడు గ్రహించాడు. భగవాను వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోతూ మార్గ మధ్యలో తనలో తాను ఏమనుకుంటున్నాడు చూడండి. నా తగవు ఫలింప ఒక నాటకమాడితే అందుచే ధన గర్భముందే ఈ మాత తదేయ గర్భమును మాన్పు ఉపాయము పన్ని బాలికన్ ప్రీతిగా గూర్చి స్కందునకు శ్రీ సుమహాత్మ్యము వెల్లడించగా గట్టిగా పాడి గొంతు కాస్త ఇబ్బంది అయింది సుమి అక్కడతో. కాబట్టి ఈ రోజు వెంటనే కథ అంటే ఒక్క రోజు 2 రోజులు గ్యాప్ ఉంటే బాగుంటుంది, లేదా గొంతు పట్టేస్తూ ఉంటుంది. అందులోనూ ఆయన మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పాప ఆయనకేమో నా భాష రాదయ్యా, నా భాష ఆయనకి అర్థం కాదయ్యా. ఏం చెప్తాం, ఏదో వచ్చిరని హిందీ తోడా అంటూ ఏదో మాట్లాడతాం కానీ కష్టమైపోతాయి. కాబట్టి ఆ తోడా ఏదో నేనే పాడుకుంటూ ఉంటే సరిపోతుంది. మెల్లమెల్లగా ఆగి ఇక నేను చెప్పిన సంబంధం శ్రీమన్నారాయణమూర్తికి నచ్చింది. అమృతవల్లి ఆనందించింది. ఇకపోతే పార్వతీ పరమేశ్వరులు పరమదరిద్రులని ఆ బాంధవ్యం తన టీవీకి తగదని తలచుచున్నట్లు నాకు తోచుచున్నది. ఎలాగైనా అవ్వకగలిగిన ఐశ్వర్య గర్వాన్ని ఆమూలాగ్రం పోగొట్టి పరమేశ్వరుని మహిమ కాస్త తెలియజేస్తానని బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఇక్కడ వైకుంఠంలో ఎలా ఉంది ఏమిటి స్వామి, అన్నమస్త్రాలకు లేని అభాగ్యునికి అమృతవల్లిని ఇస్తారా స్వామి? వారి జీవితం ఏంటిదో తెలుసా స్వామి? నేను చెప్తా వినండి. కొండకాపురంబు స్వామి వినండి కాస్త, వారు ఎలాంటి వారు? కొండకాపురంబు తిండికి భిక్షంబు సర్పహారములు విసాచి మైత్రే కట్టుబట్ట తోలు గంగెత్తు గుర్రంబు ఇంత భాగ్యహీనులు ఎందుగలరే స్వామి. ఎండకు ఎండి వానకు తడిసి కొండ మీద కాపురం భవతే భిక్షాందేహి అని చెప్పబట్టి యాచించే జీవితం. నాగు బాంబుల నగలు, మురికి తోళ్ల మొలబట్టలు, కాటిలో కాపురం, గంగెత్తు వాహనం. ఎంత అవమానకరం అండి స్వామి. ఇలాంటి సంబంధాన్ని పట్టు పీతాంబరాల్లో పెంచాను స్వామి అమృతవల్లిని నేను. ఇలాంటి పాపాయిని తీసుకెళ్లి అలాంటి వారింటి పడేస్తారా? వద్దు స్వామి, ఈ సంబంధాన్ని కాస్త పక్కన పెట్టండి స్వామి. ప్రాణేశ్వరి పరమేశుని లీల తెలియ బ్రహ్మాదుల తరమోనే పరమేశుని లీల తెలియ బ్రహ్మాదుల తరమోనే కలకంఠుడు నీ దృష్టి వికారి వారి వలె దోచన పరమేశుని లీల తెలియ నిరతములోకములకెల్ల నిత్య కళ్యాణ వరదుడు నిరతములోకములకెల్ల నిత్య కళ్యాణ వరదుడు అరయగ భాగ్యాధికారి వగుట కాతడే మూలము పరమేశుని లీల తెలియ. అనంతకోటి బ్రహ్మాండ భాండ సృష్టి స్థితి లయానంత లీలా వినోద విగ్రహుడు సురాసుర గరుడ గంధర్వ విద్యాధర విలసద్వందిత చరణారవిందుడు సమస్త లోక సంస్తూయమాన మహిమాభిశోభితుడు శాశ్వతానంద మోక్ష సామ్రాజ్యదాయకుడు నా పరమేశ్వరుడినా. నువ్వు పరమ దౌర్భాగ్యుడిని పరిశుమలాడుతున్నాడు. పరమేశ్వరుడు భాగ్యహీనుడు కాదు, ప్రపంచ భాగ్య ప్రదాత, పరమ విరాగి, మహావీరుడైన కుమారస్వామి వంటి మగడు మన అమృతవల్లికి లభించడం పరమ భాగ్యము కదా స్వామి. మీ ఉపన్యాసం ఎక్కడో అరణ్యాల్లో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుని గడ్డాల వారికి చెప్పండి కానీ గృహస్థులైన వారికి కొంచెమన్నా పనికి రావండి. బ్రతికిన నాళ్ళు బ్రహ్మానందంగా సుఖించాలి కానీ ఆ జన్మంతో అష్ట కష్టాలను అనుభవించి ఎప్పుడో చనిపోయిన తర్వాత స్వర్గ సుఖాలు అనుభవిస్తానంటే మాత్రం ఏమిటండి అర్థం ఇందులో? కాబట్టి నా మాట మన్నించి ఈ సన్యాసి సంబంధాన్ని కాస్త పక్కన పెట్టండి అనండి. సరేలే లక్ష్మి, నీ ఇష్టం వచ్చినట్లే చేద్దాం అన్నారు. ఎందుకో తెలుసా అండి, మా ఆడవాళ్ళు చాలా అల్ప సంతోషులండి.
అన్నాం అనుకోండి. ఇలాగే మా పక్కింటి ఆవిడికి మన పండక్కి వాళ్ళ ఆయన లక్ష్మి చీర కొనుక్కుంటా అన్నావు కదా, కొనుక్కోండి. ఆవిడ 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 పక్కింటి పంకజాక్షి 35,000 పెట్టి కంచిపట్టు చీర కొనుక్కుందండి. ఆ కంచిపట్టు చీరకి నాకు కూడా భలే ఉందండి, కలర్ నాకు లేదండి, అలాంటి కలర్ కొనుక్కుంటాను, నాకు 35,000 ఇవ్వరు. 35,000 కాకుండా ఇంకో 2,000 ఎక్కువే అవుతుందేమోనండి ఇది, ఎందుకంటే దానికి కలర్ డిఫరెన్స్ ఉంది. ఏమిటి అంటే 35,000 38,000 పోనీ సహాయం 40,000 అనుకో. 40,000 పెట్టి చీర కొనాలా? నా జీతం ఏమో 60-70,000. నీకేమో 40,000 ఇస్తే పండగ ఏం చెయ్యాలి, పిల్లలకేం కొనాలి, మా అమ్మ నాన్నకి ఏం పెట్టాలి, ఏమనుకుంటావు నువ్వు? నాకేమో అసలే బోనస్ లేదు, ఏమీ లేదు. ఇంత చాకరీ చేస్తున్నా ఏం పెంచడు ఆయన. ఏం చేయమంటావు? నాకు నా వల్ల కాదు. 10,000 ఇస్తా, కొనుక్కో. పిల్లలకు ఒక 5,000 కొను. ఇంకా తెల్లవారి ఏమేవ్ 7 గంటలు అవుతుంది, కాఫీ ఎక్కడ? ఎప్పుడో చేసి అక్కడ తగలబెట్టాను, తాగండి. ఏమేవ్ టిఫిన్ టైం అయింది, ఎక్కడ? నాకు సమయం అయిపోతుంది, వెళ్ళాలి నేను. డబ్బాలో పెట్టాను ఉప్మా, జీడిపప్పు వేయలేదు, అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళండి. నాకు ఉప్మా నచ్చదని తెలుసు కదా. అన్ని ఇప్పుడు ఇంట్లో అన్ని సరుకులు నిండుకున్నాయి. మీ జీతం ఇచ్చిన దానికి మేము ఇంకేం చేయలేం. ఇదే అదేగాని ఆయన మహానుభావుడు, బాగా మనసెరిగి అర్థం చేసుకుని మా రాధిక గారి భర్తలాగానే ఉంటే వారి సహాయం లేకపోతే కష్టం అనుకోండి. ఈవిడ ఇంత ముందుకెళ్ళడం, ఎవరైనా భర్త తప్పకుండా సహాయం. అమ్మా కామెడీగా చెప్తున్నా, నా మీద సీరియస్ అవ్వకండి మీరు అందరూ. అయితే మేడం పక్కన ఇచ్చిన అవుతున్నారు చక్కగా. అదే గాని ఆయన మంచిగా తెలుసుకున్న భర్త అనుకోండి, ఏం చేస్తాడు? ఏమిటమ్మా 40,000 ఏమిటి, నువ్వు 50,000 పెట్టుకుని అవసరం అయితే 1,00,000 రూపాయలు మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తా, 50,000 ఇస్తా, పండగకి గ్రాండ్ గా తెలుగు కళాశాలకి మంచి పట్టు చీర కట్టుకుని రా, అందరూ చూడాలి, బ్లౌజ్ చీర ఎక్కడ కొన్నామని అడగాలి. అందరూ వెళ్ళి అక్కడ సెలక్షన్స్ చేసుకొని మళ్ళీ నీ చీరలు అడిగితే కుట్టించుకొని మొత్తం అందరూ చేస్తే నీకు కూపన్ లో కూడా ఇమ్మని చెప్పని అడగాలి. నువ్వే నెక్స్ట్ టైం ఒక 50,000 ఇస్తాను అన్నారు అనుకోండి. ఏమండి సాయంత్రం మీరు వచ్చేటప్పుడు చల్ల పునుగులు చేయమంటారా, లేకపోతే బొబ్బట్లు బూర్లు ఏమైనా చేయమంటారా, రేపు పండక్కి చక్కినాలు చేయమంటారా? ఇలా ఉంటుందన్నమాట. చూసారా, చీరకే పడిపోతారు మా వాళ్ళు, మీరేమో అంత చేస్తారు. అదన్నమాట సంగతి. సరేలే లక్ష్మి, నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అన్నారు ఈయన. ఆయన తెలుసు కదా, జగన్నాటక సూత్రధారి, నీ ఇష్టం వచ్చినట్టు చేద్దామని. కానీ అమ్మయ్యా, ఆది లక్ష్మికి ఆత్మ సంతృప్తి అయింది. ఇక్కడ వైకుంఠంలో ఇలా ఉంటే తన సంకల్పాన్ని ఫలవంతం చేసుకోవడానికి ఇలా గానం చేసుకుంటూ వెళ్తున్నాడు నారద మహర్షి. వారణాసి నిలయ దయామయ, వారణాసి నిలయ దయామయ, వారణాసి నిలయ. మరగర్వాపహరణ ధౌరేయ, మరగర్వాపహరణ ధౌరేయ, మహిత విశ్వ కళ్యాణ గుణగేయ, వారణాసి నిలయ దయామయ, వారణాసి 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 నిలయ. సారరహిత సంసార వినిర్భయ సద్భక్తాభీష్టం ప్రద నిశ్చయ భూర్భుజగ మణిహారిణికాయ పుణ్య సాగర వినుత ఓం నమః శివాయ, వారణాసి నిలయ దయామయ, వారణాసి 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 నిలయ. జై ఇందిరారమణ గోవింద. ఇంత చెప్పింది నేను గోవింద నామస్మరణ గురించి. ఎంతసేపటి నుంచి నాకు కంఠశోష వచ్చేటట్టు పాడుతున్నది. మీరు అలా నన్ను చూడటానికి కాదండి, గోవింద నామస్మరణ ఎప్పుడు అడిగితే అప్పుడు చెయ్యమంటాను. ఇంతకు ముందే చెప్పాను, మనకి లక్ష్మీదేవి కావాలి కదా అందరికీ. ఆవిడ అక్కుకు ఆవిడ ఉంటుందంట. మనం గోవింద నామస్మరణ చేయకపోతే ఆవిడ వస్తుంది. ఆవిడ వద్దు కదా మనకి లక్ష్మీదేవి కావాలి కదా, కాబట్టి గట్టిగా చేయ. జై ఇందిరారమణ గోవింద. అద్భుతం, చూసారా? భయపెడితే కానీ చేయట్లేదు ఈ రోజుల్లో. దండం దశగుణం భవేత్ అన్నారు, అందుకే. ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, రాజా రామచంద్ర ప్రభుకి. ఏమనండి, ఇటువైపు ఉన్న వాళ్ళకి ఏమని ప్రాబ్లం ఉందా? ఇటువైపు ఎందుకు రావట్లేదు నామస్మరణ? మా
మాకు ఉంటారండి మా సినిమాల్లో, నేను సినిమా ఆర్టిస్ట్ గానే మీకు చాలా మందికి తెలుసు. డబ్బింగ్ ఆర్టిస్టులు అని వాళ్ళు కంపల్సరీ ఉంటారు మా సినిమాల్లో. ఆ డబ్బింగ్ ఆర్టిస్టులు ఏం చేస్తారు తెలుసా? తెలియదు కదా మీకు? యాక్షన్ చేసే వాళ్ళకి డబ్బింగ్ చెప్తుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు యాక్షన్ చేస్తారు అనుకోండి, మీరు డబ్బింగ్ చెప్తున్నట్టుంది. ఎలా అంటే మాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ కొంతమంది ఉంటారు, మేము చూస్తుంటాం. అది సౌండ్ రాదే. నోరు నొప్పంగ హరికీర్తి నుడివరేని అన్నారు. ఎక్కడున్నాడైనా? వికుంఠంలో ఉన్నాడైనా. నోరు నొప్పు పెట్టాలట హరిని పిలవడానికి. హరికీర్తి నోరు నొప్పంగ హరికీర్తి నుడివరేని. అంత గట్టిగా పాడాలండి మనం. నోరు నొప్పి పెట్టాలి. ఇప్పుడు నాకు నొప్పి పెడుతున్నా, నేను పాడతాలేనా? ఎందుకు పాడుతున్నాను తెలుసా మీకు? ఆయనకి వినిపించాలి. మీ అందరితో నామస్మరణ చేయాలంటే నేనే పాడాలి, ఆ తర్వాత మీరు అందరూ పాడతారు. నేనే మెల్లిగా డబ్బింగ్ చెప్పాను అనుకోండి, మీరేం పాడతారు? ఇంకా ఒక్కసారి గట్టిగా జై బోలో రాజా రామచంద్ర ప్రభుకి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, జై బోలో ధీర వీర శూర పవన సుత హనుమానికి, నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర, గోవింద గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ. అమ్మయ్యా అయ్యా, ఇక్కడ మాకు వైలెన్ ఆయన కంప్లైంట్ బాగా చేస్తున్నారు. నేను తెలుగులో చెప్తాను, మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయవలసిందిగా. నా హిందీగా ఆయన విన్నాడు అనుకోండి, ఆయన కట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా నేను హిందీలో మాట్లాడడం అంతగా ఫ్లూయెంట్గా రాదు. ఒకసారి వెళ్ళి ఈ వైలెన్ ఆయన కంటే కొంచెం పెంచండి సార్, లైట్గా. ఆయన గొంతునంట కొంచెం పెంచండి సార్. నా గొంతు ఇలాగే ఉంచండి, నన్ను తగ్గించమని కాదు, ఆయన్ని పెంచండి. అంటే మానిటర్లో చూపిస్తే ఆయనకి పాపం పెద్ద ఆయన కదా, ఆయనకి తెలియట్లేదు. మనకంటే అర్థమవుతుంది బయటికి బాగుందని, కానీ ఆయనకి అర్థం కావట్లేదు. బయటికి బాగుంది కదా, బయటికి బాగుందండి, బయటికి బాగుంది. మీరు కొంచెం అంచనాతో వాయించాలి ఇవాళ, ఎందుకంటే మనకు సమయం లేదు. ఎక్కడ ఎలా ఉంటే అక్కడికి అలా, ఎప్పటికయ్యేది ఆట అప్పటికా, టాకు టాకి, హట్టింపక హట్టవ్వక, అన్యుల మనసును తప్పించుకు తిరిగి వాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా